సార్ ఇప్పుడు నేను మీ వీడియోస్‌లో గాని చాలా చూసాను. చాలా వరకు మెయిన్‌గా యంగ్ ఏజెస్‌లో గూడా ఈ మన మధుమేహం అనేది చాలా వరకు బాధిస్తుంది సార్. దీని మీద నేను మీ ఇంతకుముందు ఇదివరకు వీడియోలు కూడా చూసాను సార్ నేను. పర్టిక్యులర్‌గా మీరు షార్ట్ అండ్ స్వీట్‌గా దీని గురించి ఏమైనా చెప్పగలరా సార్? ఈ లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ యెస్. షుగర్ ఎలా కంట్రోల్‌లో పెట్టుకోవాలని. జీవన విధానం. నేను అంటే ఎన్ని వీడియోలోనే చెప్తున్నాను. మనం బ్రతకటం కోసం తినాలి. బ్రతకడం కోసం తినాలి. బ్రతకటం కోసం మాత్రమే తినాలి. తినాలి అవసరం. తిండి ఎంత అవసరం అంటే బ్రతకటం కోసం అవసరం. మీరు మీ ఇంట్లో ఏమన్నా పెట్స్ ఉంటాయా? ఉంటాయి సార్. యానిమల్స్. డాగ్స్ ఒక డాగ్ ఉంటుంది. హ్మ్. మీరు వంట చేస్తారు. హ్మ్. ఒక గిన్నెలో కలిపి పెడతారు. హ్మ్. తినేస్తుంది. దానికి ఏమైనా తెలుసా? మిగతాది మిగిలిపోయింది. దాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టమ్మా అని చెప్పుద్ది అది. తెలీదు. దానికి కడుపు నిండా తింటుంది. దానికి ఎంత అవసరం అంతే అంతే తింటుంది. తింటుంది. మిగతాది ఆ! నువ్వు అలా నువ్వు ఎంత గదిమినా అస్సలు తినదు. తినాలి. అదే తల్లి గోరు ముద్దలు తినిపిస్తూ పిల్లోడు తినపోతే ఏడుస్తుంటే పిర్ర మీద కొట్టి తినిపిస్తుంది. అవును. ఇది ప్రేమ. అవును. ఆ ప్రేమ ఎంత అవసరం ఆడికి తెలుసు. హ్మ్. ఎందుకంటే వాడు ఎలాంటి మర్మాలు తెలియని స్థితిలో ఉన్నాడు హ్మ్. ఆ బిడ్డ. అందుకని వాడికి కడుపు నిండింది అనగానే ఆడు తినడం ఆపేస్తాడు, వద్దు అంటాడు. కానీ ఇది ఆడెందుకు వద్దు అంటున్నాడు అర్థం కాక పిల్లోడు తినకపోతే అంటే బలంగా ఉండడు, ఒళ్ళు రాదు అని తల్లి గోరుముద్దలు మరీ కుక్కి పెడుతుంది. అవును. తల్లి ప్రేమ. సరే అక్కడ కూడా మళ్ళీ తను అడ్జస్ట్ అయ్యి వాంతి చేసేసుకుంటాడు. ఆ సిస్టమ్ లో సెల్ఫ్ ఇమ్యూనిటీ శరీరంలో ఉన్నటువంటి హ్మ్. బయోమెట్రిక్ క్లాక్ హ్మ్. దాన్ని బయటికి గెంటేసింది. ఎక్కువ అయిపోయింది ఎక్సెస్. అయినా సరే హ్మ్. వాంతి చేసేసుకున్నాడు కదా, అమ్మో దిష్టి తగిలింది నా కొడుకు అని మళ్ళీ దిష్టి తీసేసి హ్మ్. మళ్ళీ అన్నం పెట్టి మళ్ళీ తినిపించారు. మళ్ళీ సార్ మీరన్నట్టుగా ఇందాక ఎంత అవసరం అంతే తినాలి. పిల్లలు గూడా ఎంత అవసరం అంతే తింటారన్నారు. మీరన్నట్టుగా మూడో ముద్ద పెడితే గూడా మళ్ళీ తినంటారు గదా! అది పిల్లలు గూడా సార్ ఇప్పుడు రేపు మా ఇంట్లోనే మా పిల్ల ఉన్నాడు. నా కూతురే ఉంది. 2 ముద్దలు తింటే కడుపు నిండిపోతుంది ఆ అమ్మాయికి. అంటే అంతేనా? వాళ్ళు మళ్ళీ మనం పెట్టాల్సిన అవసరం లేదంటారా? అంటే ఒకటంటే మీరు పిల్లల్ని ప్లాన్ చేసుకోవడం. హ్మ్. ఇక్కడ ప్రతిదీ కూడా ప్లాన్. యెస్. పెళ్లి చేసుకోవడం అనేది ఒక ప్లాన్. యెస్. అక్కడ నుంచి పిల్లలకి కనడం ఒక ప్లాన్. హ్మ్. ప్రతిదీ ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉండాలి. హ్మ్. మీరు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకున్నప్పటి నుంచి హ్మ్. మీరు ఆ బిడ్డ పుట్టేంత వరకు చేసిన ప్రాసెస్ హ్మ్. ఆ బిడ్డ యొక్క డైజెషన్ సిస్టమ్ మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. హ్మ్. మాక్సిమం హ్మ్. మీరు వేగానా? అసలు ఐ యామ్ వెగన్ అండి. 2 ఉంటారు. 2 ఉంటాయి. అప్పుడు అలా చెప్పక్కర్లేదు. మనం వేగాన్ కాదు. ఓకే. వెజ్, వెగన్. నాన్ వెజ్ కలిపి తినేస్తుంటారు. ప్రెగ్నెంట్ యెస్. గా ఉన్నప్పుడు ఆవిడ ఆ! వెజిటేరియనా, నాన్ వెజిటేరియన్. షీ వాస్ బోత్ సార్. 2 తినేది. ఇంకా హ్మ్. దాని ప్రభావం మీ అచ్చా! బిడ్డ మీద 100% ఉంది. ఓకే. కాబట్టి ఆ పుట్టడంతోటే మీరు జాండీస్ ఏమన్నా ఉన్నాయా? లేదు సార్. బాక్స్‌లో ఏమన్నా పెట్టారా? ఏం లేదు. కంప్లీట్‌లీ ఆల్ రైట్. ఓకే. ఇన్‌ఫాక్ట్ బయటకొచ్చి ఇలా చూస్తామంది మా అమ్మని. నా కూతురు. అంటే ఏమి లేదండి. ఆ! వెజిటేరియన్స్‌కి, నాన్ వెజిటేరియన్స్‌కి అంటే ఒక బిడ్డకి జన్మనిస్తున్నామంటే హ్మ్. ఒక భగవంతుడికి జన్మనిస్తున్నాం అని భావించి చాలా పవిత్రంగా తీసుకోవాల్సినటువంటి స్టెప్. 100%. పిల్లల్ని కనేటప్పుడు తల్లిదండ్రులు చేసుకోవాల్సినటువంటి అది హ్మ్. పోయింది. హ్మ్. మీరు చేసిన పొరపాటు వల్ల ఆ హ్మ్. అమ్మాయి యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్‌లో డ్యామేజ్ జరిగి హ్మ్. అమ్మాయి డైజెస్టివ్ సిస్టమ్‌లో ఎసిడిక్ నేచర్స్ అధికంగా ఉండడం వల్ల హుహుహు. కొన్ని రకాల ఫుడ్స్ పడవు. హుహుహు. తక్కువ తింటారు. కడుపు నొప్పి వస్తుంది. ఓకే. ఫుడ్ ఆపేస్తుంది. అంటే ఎంతో కొంత సెల్ఫ్ ఇమ్యూనిటీ ఉండడం వల్ల అది హ్మ్. ఆపేస్తుంది. అది రైట్. తనకి పడట్లేదు. హుహు. అంటే ఇప్పుడు మీరు హాస్పిటల్‌కెళ్తే వాళ్ళు ఏం చేస్తారు? మందులు రాస్తారు. ఆకలేయడానికి సిరప్ ఇస్తారు. సప్రెస్ చేసేస్తున్నాం. అంటే ఏదైతే శరీరంలో ఒక హ్మ్. సెల్ఫ్ ఇమ్యూనిటీ ఉందో దాన్ని మొట్టికాయ కొట్టి నువ్వు నోరు మూసుకో, హ్మ్. నువ్వు దీన్ని తిను అని చెప్పేసి అవును. పెట్టేస్తున్నావు. ఇక అక్కడ నుంచి హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఓకే. అక్కడి నుంచి వాళ్ళ జీవితంలో ఇక విపరీతమైనటువంటి నరకాలు. అందుకని బాల్యంలోనే హ్మ్. డయాబెటిస్ రావడానికి కారణం. కారణం. అంటే ఇది వంశపారంపర్యం అంటున్నారు హుహు. కదా. హ్మ్. షుగర్ వ్యాధి అనేది పూర్వీకులకు ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీకు వచ్చింది హ్మ్. అంటారు. హ్మ్. మీరు అడిగిన డయాబెటిస్ క్వశ్చన్‌కి నేను యెస్. ఆన్సర్ యెస్. చెప్తున్నాను. హ్మ్. అంటే ఇప్పుడు మీ అమ్మాయి గురించి అడిగారు కాబట్టి అది ఎసిడిక్ నేచర్ వల్ల అమ్మాయి. అవును. హ్మ్. అంటే సరిగ్గా పథ్యం చెయ్యకపోయినా హుహుహు. ప్రెగ్నెంట్ డెలివరీ అయిన ఆ తర్వాత టైంలో. పాలిస్తారు కాబట్టి ఆవిడ సరిగ్గా పథ్యం చెయ్యకపోయినా ఆ ప్రభావం పిల్ల మీద ఉంటుంది. ఫైన్. ఫైన్. అలాగే తనకు ఇప్పుడు ఫుడ్ అలవాటు చేశారు. ఆ అలవాటులో పూర్వం పెట్టిన ఫుడ్‌లు లేవు. ఇప్పుడు అంతా కూడా ఇన్‌స్టంట్ ఆర్టిఫిషియల్ సార్ ఇప్పుడంతా. సిరిలాక్‌లు ఇన్‌స్టంట్ ఇయన్నీ. రకరకాల ఆ! ఏమేమో పెట్టారు. ఇవన్నీ ఆ అమ్మాయి మీద ప్రభావాన్ని చూపించి యెస్. 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 అంటే ఆకలి లేకుండా సమయానికి తింటున్నాం అంతే. అంతే. ఆకలితో ఎవడు తినడు. టైం అయిందనే పెడుతున్నాం అంతే అంతే. పిల్లలకి. యాంత్రికంగా జరుగుతుంది. ఫైన్. ఇది మీ అమ్మాయి విషయం వదిలేస్తే హ్మ్. మన పెద్దలు అంటే ఇప్పుడు హ్మ్. నా నా ఇంట్లో నా తల్లిదండ్రుల యొక్క జీవన విధానం నా మీద 100% ప్రభావాన్ని చూపిస్తుంది. 100%. నాకు నా తల్లిదండ్రుల నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, వాళ్ళకు పని మీద ఎక్కువ ఒత్తిడి ఉండడం వల్ల ఎక్కువ సమయానికి నాకు టైం వండిపెట్టే టైం మా అమ్మగారికి లేకపోయింది. దానివల్ల నాకు ఏది దొరికితే అది తినేవాడిని ఇంట్లో నేను అవును. చేసుకొని. దాంతో నాకు ఎక్కువ విపరీతంగా తిండి మీదకి ఉండేది కాదు. ధ్యాస పని ఉండేది కాదు. సరిపోయేది. బై గాడ్ గ్రేస్ టచ్ వుడ్ హ్మ్. వాళ్ళు ఆఫ్టర్ 70s
వాళ్ళకి బీపీలు షుగర్లు లేకుండా హెల్దీగా వితౌట్ మెడిసిన్ వండర్ఫుల్. ఓకే. కోవిడ్ టైంలో కూడా వాళ్ళు దానికి రియాక్ట్ అవ్వలేదు. దాని గురించి వాళ్ళకి పెద్దగా తెలియదు. అది అచ్చా. వచ్చి వెళ్ళిపోయింది కూడా వాళ్ళకి. ఆహా. ఎందుకంటే వాళ్ళు ఫుడ్డీస్ కాదు, వాళ్ళు తినాల్సింది కూడా సమయానికి తినలేకపోయారు. దానివల్ల ఏదో చిన్న చిన్న బలహీనతలు మనుషులు చేంజెస్ నీరసంగా ఉంటారు తప్ప, అంటే లంకణం పరమోషం. అతిగా తినడం కన్నా తినకపోవడం ఉత్తమమే. అది కొన్ని రకాల అనారోగ్యాలను తెచ్చిపెడుతుంది, కానీ అది చాలా వరకు హెల్ప్ చేస్తుంది. అంటే బాడీలో సెల్ఫ్ ఫీల్ అవుతుంది. మనము ఇట్లా ఏంది ఉపవాసం ఉంటే అంటారు కదా, కొంతమందికి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదో మళ్ళీ వేరే తెచ్చుకుంటారు రోగాలు అంటున్నారు కదా. అలా ఉండదండి. అంటే ఒకటి ఉపవాసం చేయడం అంటే దానికి ఒక నియమం ఉంటుంది. ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడం కాదు, అది భగవంతుడి దగ్గరగా ఉండడం. భగవంతుడి దగ్గరగా ఉంటాయి. ఏదో ఇంట్లో ఒక మంచి అద్భుతమైన మూర్తిని పెట్టుకుని, లేకపోతే ఒక దేవాలయానికి వెళ్ళిపోయి ఆ మెట్ల మీద కూర్చుని దేవుని అలా చూస్తూ ఉండడం కాదు. ఉపవాసం అంటే నీలో ఉన్నటువంటి భగవత్ శక్తికి నువ్వు దగ్గరగా ఉండు. అది ఏం చెప్తుందో అబ్జర్వ్ చేయి. అంటే తింటూ ఉన్నావు, అప్పుడు ఇంకా నిన్ను నువ్వు అబ్జర్వ్ ఏం చేస్తావు? అవునండి. ఎంటీగా ఉన్నప్పుడు నీ లోపల ఏం జరుగుతుందో నీకు తెలుస్తుంది. ఉపవాసం అంటే నీకు నువ్వు దగ్గరగా ఉండు. అహం బ్రహ్మాస్మి అంటే నేనే దేవుణ్ణి. ఎప్పుడు నిన్ను నువ్వు గమనించుకున్నప్పుడు నువ్వు దేవుడు. అంతేగాని నేను విగ్రహారాధన చేయను, నేను దేవుణ్ణి నమ్మను, నేనే దేవుణ్ణి, మీరు అందరూ నాకు దండం పెట్టండి కాదు. నీ లోపల ఒక శక్తి ఉంది, నిన్ను బ్రతికిస్తుంది, నిన్ను నడిపిస్తుంది. అది ఆత్మస్వరూపం. దాన్ని గమనించాలంటే పనేమి లేకుండా ఉండాలి. నువ్వు శుభ్రంగా ఫుడ్ పెట్టినప్పుడు లోపల జరిగే ప్రక్రియలు నువ్వు ఏం గమనిస్తావు? డైజెషన్ జరుగుతూ ఉంటుంది, దాన్నే గమనించాలి. అది మనం చేయలేం. ఎంటీగా ఉన్నప్పుడు నీ నీ శరీరం మెదడు అంటే అణువు కూడా లోపల ఏం జరుగుతుందో గమనిస్తుంది. మనం దాన్ని ప్రత్యామ్నాయంగా తీసుకునే ఏకాదశి అనే ఒక తిథి రోజు, అంటే మనకి అంటే హిందూ ట్రెడిషన్ లో అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి దగ్గర నుంచి అంటే ప్రతిదీ కౌంట్ లెక్క పెడతారు. పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, ఇలా ఎందుకు పెట్టాలి? ఉన్నాయిగా 1, 2, 3, 4, 5, 6, 7 ఎందుతుంది? అంటే ఆ తిథి మన యొక్క మానసిక స్థితిని అంచనా వేస్తూ ఉంటుంది. అంటే చంద్రుడికి అనుసంధానంగా ఉంటుంది. సూర్య చంద్రులు మనల్ని నడిపించేది. సూర్యుడు ఆత్మకారకుడు, చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు. అంటే ఈయన నుంచి వచ్చినటువంటి వైబ్రేషన్స్ లైట్ చంద్రుడు తీసుకుని బుద్ధిని ప్రచోదనం చేస్తూ ఉంటాడు. ఇది తిథుల ప్రకారం అమావాస్య డార్క్ గా ఉంది కదా, పాడ్యమి పూట పందైనా కదలదు అంటారు. అంటే పాడ్యమి పూట పందైనా సరే కదలదు. అంటే ఏదైనా పనులు మొదలు పెట్టేటప్పుడు మనం అలా మాట్లాడుకుంటూ ఉంటాం. దీన్ని చంద్రుడిని అనుసరించే వాళ్ళు ఏం చేస్తారంటే అమావాస్య తర్వాత పాడ్యం రోజు ఒక ముద్ద, తదియ రోజు 2 ముద్దలు, విధియ, ఇలా ముద్దలు పెంచుకుంటూ 15 ముద్దలు, మళ్ళీ అక్కడ నుంచి వెనక్కి ముద్దలు అంతే తింటారు. ఇది చంద్రుడిని అనుసరిస్తూ చేసేటువంటి ఇలాంటివి వ్రతాలుగా పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ మనస్సు ప్రధానం. మనం ఏదైతే తింటామో అది మన మనస్సు అవుతుంది. అందుకని మనం భగవంతుని అనుసరించాలి. ఉపవాసం చేయటం అంటే అమావాస్య రోజు అంటే పర్వదినాలు ఉంటాయి మనకి, పౌర్ణమి, అమావాస్య, ఏకాదశులు 2, కృష్ణపక్షం, శుక్లపక్షం, కృష్ణపక్షం 2 ఉంటాయి. ఈ ప్రత్యేక తిథుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎంత తక్కువ అసలు, అంటే ఏకాదశి అయితే ఏమి తినకుండా ఉంటాం, అమావాస్యకి పౌర్ణానికి ఉపవాసం ఉంటాం. కొద్దిగా తిని అల్పాహారం, పలహారం ఏదో ఒకటి తీసుకుని కొంత తినొచ్చు. పూర్తిగా తినకుండా ఉండేదేమో ఏకాదశులకి. ఇవి చేయడం వల్ల ఈ గమనం తెలుస్తుంది, మనసు నీ ఆధీనంలో, అప్పుడు నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. ఇప్పుడు అంతా కూడా 365 రోజులు తినడం మీద దృష్టి పెట్టాం. ఉదయం కొత్త రకాల ఫుడ్స్ బయటకు వస్తా ఉన్నాయి, వాటిని టేస్ట్ చేయాలి, వీటిని టేస్ట్ చేయాలి. చాలా వరకు కూడా అసలు జీవన శైలి మీరు అన్నట్టుగా చాలా విధానం మారిపోయింది సార్. అంటే ఇవాళ తినకపోతే రేపు చచ్చిపోతాం, అలానే ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఆదివారం, ఇక సోమవారం ఉండవు, ప్రపంచ వినాశనం జరుగుతుంది అని చెప్పేసి సమయాన్ని అంతర్ని తీసుకెళ్లి మీరు చూడండి, ఆదివారం చేపల మార్కెట్ల దగ్గర, మటన్ షాపుల దగ్గర లైన్ లో నిలబడతారు. ఎంత దారుణంగా నిలబడతారంటే దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకునేటప్పుడు లేట్ అయితే అక్కడ అరిచేస్తాం మనం. మరి ఇక్కడ వైన్ షాపుల దగ్గర, చికెన్ షాపుల దగ్గర, ఫిష్ మార్కెట్లలోనూ అలా చూస్తూ వెయిట్ చేస్తూ ఉంటాం. అలాగా సార్, మీరు అన్నట్టుగా మద్యం దుకాణాల దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు, లేదా ఈ యొక్క ఫిష్ మార్కెట్స్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు, లేదా చికెన్ పొట్ల దగ్గర వెయిట్ చేస్తారు. ఇవన్నీ పక్కన పెడితే సార్, సరే ఓకే మద్యపానం పక్కన పెట్టండి సార్, ఇట్స్ హార్మ్ఫుల్ అని ఓకే మనం ఇది చేస్తాం, అయినా కూడా తాగుతూ ఉంటారు. ఓకే,